హాయ్ వ్యూయర్స్, శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం పెనుగొండ మండలం చంద్రగిరి గ్రామానికి వచ్చాం. ఇక్కడ దేవేంద్ర అనే ఒక సామాజికవేత్త ఒక ఆశ్రమాన్ని నిర్మించి సనాతన ధర్మం ప్రకారం ఇక్కడ కొన్ని కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే అంటే ఈ నెల 28వ తారీఖున ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ ఆయుర్వేదానికి సంబంధించి ఇక్కడ గుడిలో నిర్వహిస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకందరికీ కూడా దీనిని ఉపయోగపెట్టుకోవాలన్న సదుద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాం. ఈ ఆశ్రమం చంద్రగిరి గ్రామంలో ఊరు బయట చుట్టుపక్కల పచ్చటి వాతావరణంలో చాలా చల్లగా ఉందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో నడుపుతున్నారన్నమాట. ఈ క్యాంపే కాకుండా ప్రతిరోజు కూడా సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు ఇక్కడ యోగా కార్యక్రమం నడుస్తుంది. ఇక్కడ పల్లెల్లో ఉండే వాళ్ళకి యోగా అండ్ మెడిటేషన్ దానిలో ఒక మార్గం చూపించాలి అనే సదుద్దేశంతో దేవేంద్ర గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను వారి మాటల్లోనే ఒకసారి కనుక్కుందాం. ఇది పెనుగొండ మండలం చంద్రగిరి గ్రామం. సుమారుగా 15 సంవత్సరాల నుంచి మాకు మిత్రులుగా, ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్తగా, సామాజికవేత్తగా చుట్టుపక్కల కూడా పేరు సంపాదించుకున్న మాకు అంతకుముందు దేవేంద్రగా పరిచయము, ఇప్పుడు యోగిరాజ్ మహారాజుగా ఈ ఆశ్రమాన్ని స్థాపించి ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు, ఒక టెంపుల్ని కట్టడంతో పాటు సామాజికంగా ఎవరికి ఏదేది అవసరము అని చెప్పి దృష్టిలో పెట్టుకొని వారికి కావలసిన వైద్యాన్ని, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన క్లాసుల్ని కూడా చెప్తూ యోగాభ్యాసాన్ని నేర్పిస్తున్న వారిని కూడా ఇన్వైట్ చేస్తూ ఇక్కడున్న సమాజానికి ఒక వెన్నెముక నిలబడుతున్న వ్యక్తితో మనం వారి మాటల ద్వారానే ఇప్పుడు ఈసారి ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే స్వామి. అంటే మిమ్మల్ని స్వామి అనడానికన్నా మీరు మాకు మిత్రులుగా ఎక్కువ రోజులు పరిచయం కాబట్టి ఆ యొక్క క్లోజ్నెస్తో మీ పేరే తొందరగా వస్తుంది, మరోలా భావించవద్దు. మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇక్కడ గురించి చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీగిరి మాహేశ్వరి శక్తిపీఠాన్ని మనందరికీ పెనుగొండ చుట్టుపక్కల గ్రామాలకి సుపరిచితరాలుగా ఉంటూ వైద్యంలో ఎన్నో సేవలు అందిస్తున్న మన నీలిమారెడ్డి అమ్మగారితో కూడా కలిసి 2020లో శ్రీగిరి మహేశ్వరి శక్తిపీఠాన్ని స్థాపితం చేయడమే ఒక మంచి సద్భావనతో మొదలుపెట్టాం. చిన్నపిల్లలలో ఒక ఆధ్యాత్మిక భావన, తల్లిదండ్రుల పట్ల వాళ్ళకు ఉండాల్సిన గౌరవం, భవిష్యత్తులో వారిని వారు రక్షించుకుంటూ వారి కుటుంబాన్ని రక్షించుకుంటూ దేశాన్ని రక్షించాలంటే పిల్లలు ఎలా వారికి ఏమి బుద్ధులు నేర్పితే అలా తయారవుతారనే ఒక సద్భావనతో స్థాపితం చేశాం. ఇక్కడ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు గురు పౌర్ణమి సందర్భంగా పైపాలెం నుంచి గురువుగారు సహజానంద స్వాముల వారిని తీసుకొని వచ్చి అడగగానే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఇక్కడికి వచ్చి 7 రోజులు సప్తాహ కార్యక్రమాలు, పొద్దున యోగా, సాయంత్రం మెడిటేషను, భజనలు, భాగవతం, రామాయణంలోని నీతి కథల ద్వారా పిల్లలకు నేర్పిస్తూ
పిల్లల్ని మంచి మార్గంలో నడపడానికి కృషి చేస్తున్నాం. దీనితో పాటు మన ప్రాంతంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారనే ఒక సద్భావనతోటి హైదరాబాద్ శంకరపల్లి నుంచి ఆయుర్వేదిక్ వైద్యులను కూడా ఈ నెల 28వ తారీఖు పిలిపిస్తున్నాము. గురు పౌర్ణమి అంటే గురువుకు పూజ చేయడమే కాదు, ఆ గురు పౌర్ణమి సందర్భంగా ప్రజలకు కూడా ఆరోగ్యాన్ని, పిల్లలకు మంచి అలవాట్లని నేర్పి వాళ్ళను రక్షించుకొని దేశాన్ని రక్షించే విధంగా ఉండే భావనలు నేర్పడానికి కూడా మహేశ్వరి పీఠంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే 28వ తారీఖు డాక్టర్ వెంకట్రావణి ఆయుర్వేదిక్ న్యాచురోపతి వైద్యులు వస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు, ఆరోగ్యకరమైన ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు ఉన్నా కూడా వచ్చి వారితో సంప్రదించి ఆ ఉచితంగా ఇచ్చే మందులు తీసుకొని ఆరోగ్యవంతులు అవుతారని కోరుకుంటున్నా. అదేవిధంగా 29వ తారీఖు పౌర్ణమి ప్రసాదమని ఇక్కడ వితరణ చేస్తారు. అది కూడా తీసుకొని పౌర్ణమి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ పరమాత్మని కృపకు పాత్రులగుదురని కోరుకుంటూ శ్రీగిరి మహేశ్వరి శక్తిపీఠం, చంద్రగిరి. ఇక్కడ మనమున్న ఆశ్రమంలో సహజానంద స్వామివారని పైపాళ్యం అంటే ఇది బాగేపల్లి దగ్గర, అక్కడి నుంచి వచ్చి ఒక వారం రోజుల పాటు ఇక్కడ మన సనాతన ధర్మం గురించి చెబుతూ పిల్లవాళ్ళకి భాగవతానికి సంబంధించిన కథలను వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే విధంగా బోధిస్తూ ఇక్కడ ఒక యోగాని, ధ్యానాన్ని నేర్పిస్తున్నారు సహజానంద స్వామివారు. స్వామివారు మీకు ఇప్పుడు వయసు ఎంత అండి? 57. 57 ఇయర్స్. ఈ 57 ఇయర్స్లో కూడా ఇంత హుషారుగా అక్కడి నుంచి వచ్చి అంటే వీళ్ళందరూ కూడా మన ధర్మాన్ని కాపాడడానికి పిల్లల్లో ఒక ఇబ్బంది లేకుండా వాళ్ళని ఒక లైన్లో పెట్టడానికి, వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతున్న వాళ్ళు, సమాజానికి ఉపయోగపడుతున్న వాళ్ళు. వీరు చేస్తున్న కార్యక్రమాలని వీరి మాటల ద్వారానే ఒకసారి విందాము. చెప్పండి స్వామి. హరి ఓం. ఈ గురు పౌర్ణమి శుభ సందర్భంగా మరి యోగినాథ్ మహారాజ్ గారు మా పీఠంలో అంటే శ్రీగిరి మహేశ్వరి శక్తిపీఠంలో ఒక సప్తాహం చేయాలని ఒక శుభ సంకల్పాన్ని వాళ్ళు తెలియజేసినారు. కాబట్టి సప్తాహ శుభ సందర్భంగా రోజు ఉదయం యోగా నేర్పిస్తూ ఉన్నాము. తర్వాత భజన్స్, మెడిటేషను, గైడెడ్ మెడిటేషన్, తర్వాత సాయంకాలం పూట పిల్లలు కూడా వస్తారు. పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే నీతి కథల ద్వారా, భాగవతం, భారత రామాయణాల ద్వారా వాళ్లకు వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, ఎట్లా జీవించాలా, జీవన విధానము, నడుచుకునేటువంటి డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్, వీటి గురించి మరి తెలియజేస్తూ ప్రవచనాలు కొనసాగిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా మన ప్రాచీనమైనటువంటి ఆయుర్వేదిక్ మరి వైద్య విధానాన్ని ఇంప్రూవ్ చేయడానికి, దానికి మరి అవకాశం కల్పించడానికి 28వ తారీఖు మంగళవారం హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు. వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్ని ఉచితంగా మనకు అందజేస్తారు. మరి అనేక సమస్యలతో, అనేక రోగాలతో బాధపడుతున్నటువంటి మరి జనం ఉన్నారు. కాబట్టి వాళ్ళ సమస్యల కోసం అన్నిటికీ ఇక్కడ చికిత్స జరపబడుతుంది ఉచితంగా. అందరూ రాండి. మంగళవారం రోజు క్యాన్సర్ పేషెంట్లకు, షుగరు, బీపీ, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి, ఉబ్బస వ్యాధులు, ఇట్లా రకరకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మరి మన ప్రాచీన భారతీయ వైద్య విధానాన్ని ఉపయోగించుకొని ఉపశమనం పొందండి. తర్వాత పౌర్ణమి రోజు కార్యక్రమం ఉంటుంది, పౌర్ణమి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని భగవంతుని యొక్క కృపకు పాత్రలవుదురుగాక. హరి ఓం తత్సత్. ఈ నెల అంటే జూలై నెల 28వ తారీఖున చంద్రగిరి గ్రామం, పెనుగొండ మండలం, మళ్ళా చెప్తున్నాను, చంద్రగిరి గ్రామం, పెనుకొండ మండలం, సత్యసాయి జిల్లా. ఇక్కడ డాక్టర్ దాదేష్, వీరి గురించి యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళకి చాలా బాగా తెలిసే ఉంటుందండి. ప్రముఖమైన ఆయుర్వేద వైద్యులు. వారి యొక్క ఆధ్వర్యంలో
శంకరాపల్లి నుంచి, హైదరాబాద్ శంకరాపల్లికి సంబంధించిన ప్రజ్వల్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఫ్రీ ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ డిసీజెస్ ఏమన్నా ఉంటే వారితో కాంటాక్ట్ చేసుకొని మనము ముందరికి వెళ్ళవచ్చు. కానీ ఈ అవకాశం మళ్ళా రాదు. మళ్ళా పెట్టాలన్నా కూడా అంత దూరం నుంచి వైద్యులకు టైం చూసుకోవడం అన్నీ కూడా ఉంటుంది కదా. కాబట్టి చుట్టుపక్కల ఈ గ్రామాల వాళ్ళు ఈ ఫ్రీ ఆయుర్వేదిక్ గుర్తుపెట్టుకోండి, ఆయుర్వేదిక్ మెడికల్ క్యాంప్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఇది జూలై నెల 2026వ సంవత్సరం. క్యాంప్ డేట్ వచ్చి 28. క్యాంప్ డేట్ రేపలా మర్నాడు 28. ఈ క్యాంప్ని మనం చేస్తున్నది గురు పౌర్ణమి సందర్భంగా. మనం గురువులకు ఇచ్చే చుట్టుపక్కల వాళ్ళకి జ్ఞానంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించాలి, ఆరోగ్యానికి అవకాశాలు కూడా ఇవ్వాలి అన్న సదుద్దేశంతో స్వామివారు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని తప్పకుండా అందరూ వినియోగించుకోగలరు. థ్యాంక్ యూ.